హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. నేను హాఫ్ కిలో జాక్ ఫ్రూట్ తీసుకున్నాను. జాక్ ఫ్రూట్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను 5 to 10 minutes. అండ్ ఇప్పుడు మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. సో టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, సో మసాలా, సాల్ట్ అండ్ కర్డ్. సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో దీన్ని 30 to 40 minutes వరకు మనం సైడ్కి పెట్టుకుందాం. చూడండి, చాలా బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రైస్ నేను హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం. సో ఎలాగో ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటర్, అందులో బే లీఫ్, డ్రై మసాలాలు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకుందాం. సో ఇది బాగా మరిగేటప్పుడు రైస్ వేద్దాం. అండ్ ఇది మనం ఒక గ్యాస్ పైన చేస్తున్నాం కదా, అండ్ నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, సో ఆ స్టఫ్ని ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, చాలా బాగా ఫ్రై అయ్యింది మొత్తం అంతా. అండ్ ఇక్కడ మన వాటర్ కూడా బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. సో రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో మనం రైస్ని 70% వరకు కుక్ చేసుకుందాం. సో 70% కుక్ అయిపోయింది. మనం ఇందాక స్టఫ్ అంతా ఫ్రై అయిపోయింది కదా, అందులో వేసుకుందాం. లేయర్స్ కింద వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. సో మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్ పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని, సో ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ ఉంది కదా, అది ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ మళ్ళీ దీనిపైన మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. సో మనం దీన్ని లిడ్ని క్లోజ్ చేసుకొని 10 to 15 minutes కుక్ చేసుకుందాం. అండ్ చూడండి, మన జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ రెడీ టు సర్వ్. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.